మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. మంగళవారం రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక 5 ఏళ్ల చిన్న పాప, నాకు పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు, ఆ పాపకి ఖైరతాబాద్ లో వీధి కుక్కలు దాడి చేయటం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పాపకి సర్జరీ అయింది. దేవుడి దయ వల్ల పాప అయితే ప్రస్తుతం బాగానే ఉంది. కానీ అసలు ఆ సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకంటే వాళ్ళ తండ్రి అలాగే ఆ తండ్రి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన తీసుకొచ్చింది కూడా వాళ్ళ ఫ్రెండే అంట ఆ రోజున. సో ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ఒక్కసారి పాప కండిషన్ ఏంటి, అలాగే అసలు ఏం జరిగింది, పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మొత్తం కూడా ఆయన మాటలను ఒకసారి విందాం. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? మీరు లేరా అక్కడ? వీధి కుక్క అక్కడ ఎట్లా వచ్చింది? పాప అలా ఎలా వెళ్ళింది? 5 ఏళ్ల పాప కదా. నేను లేకుండా నేను మార్నింగ్ 8:40 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయాను. నా ఆఫీస్లో ఉండగా మా మిస్సెస్ నాకు కాల్ చేస్తే నేను వచ్చేసాను. ఇంటి ఎదురుగా కెమెరాస్ ఉన్నాయి, దాని ప్రూఫ్ గా నేను మాట్లాడగలుగుతున్నాను, అంతే తప్ప ఇంకేం. అందులో ఏం చూసారండి? తను ఇంట్లోకి వెళ్ళి రన్నింగ్ చేసుకుంటూ వచ్చిందండి. ఆ బైక్ వెనక మా అబ్బాయి ఉండే, చిన్న అబ్బాయి. బైక్ వెనక కూడా మా అబ్బాయి ఉన్నాడు, మా బాబు ఉన్నాడు. తన కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది, తన అబ్బాయి బయట ఉన్నాడని. తను ఇంట్లో ఊరికి వస్తుంది, అవతల సైడ్ నుంచి డాగ్ వచ్చి వెళ్ళే పాపని కట్ చేసి ఒకటే కుక్క పట్టేసేసి దూరం నుంచి ఒక అతను బైక్ ఆర్గనైజ్ తను హారన్ కొట్టుకుంటూ వచ్చేసరికి పట్టేసి వెళ్ళిపోయింది. ఏ దారి నుంచి వచ్చిందో అదే దారికి ఉరికిపోయింది. అది ఎటు వెళ్ళిందో కూడా తెలియదు మాకు. మేము ఎప్పుడు చూడలేదు. ఓకే మేడం, ఓకే. ఏం చెప్తారు ఇట్లా వీధి కుక్కల విషయంలో ఇలా చాలా ఘటనలు అవుతున్నాయి? దాని గురించి ఏం చెప్పలేమండి. పిల్లల్ని అయితే కంట్రోల్ చేయలేం. చిన్న పిల్లలు ఆడుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయలేం. కానీ మన చేతిలో ఏతుందో అది చేయగలిగితే చాలు, అంతే. వీధి కుక్కల్ని కొంచెం కంట్రోల్ చేస్తేనే బాగా. మేడం అంతే, నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. లేదు మేడం, నేను నేను ప్రైవేట్ ఎంప్లాయీ మేడం. చాలానే ఖర్చు అవుతుందేమో. చాలా ఖర్చు చెప్పారండి అంతా ఏంటి అనేది? అంటే ఎస్టిమేషన్ అంతే ఏం చెప్పలేదు, నార్మల్ చెప్పారు. ఎమర్జెన్సీ కేసు అని చెప్పేసి డైరెక్ట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ అయ్యింది, బాగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఇంజెక్షన్స్, ఇంకా నార్మల్గా ఏమైనా సర్జరీ చేసుకుంటే చేశారు. సర్జరీ అంటే ఇన్ ద సెన్స్ చీజ్ అంతా తెలియదు కదా, దాన్ని సరి చేస్తారు అన్నమాట. నార్మల్ గా దగ్గరికి చేసేసారు. మీకు ఇప్పటివరకు ఏమైనా జిహెచ్ఎంసీ నుంచి, ప్రభుత్వం నుంచి కానీ ఏమన్నా సహాయం అందిందండి? ఆర్థిక సహాయం అందలేదు. వాళ్ళు వచ్చి అయితే విజిట్ చేసి వెళ్తున్నారు మేడం, చూసి వెళ్ళారు. మనకు జిహెచ్ఎం నుంచి వచ్చి వెళ్ళారు, గవర్నమెంట్ తరఫు నుంచి జిహెచ్ఎంసీ డాక్టర్ కూడా వచ్చి వెళ్ళారు, మాట్లాడారు. వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. వెళ్తారు మేడం. 3 days హాలిడేస్ ఉండే, కొద్దిగా ఆడుకొని అలసిపోయిందని చెప్పేసి లేట్ లేచిందని చెప్పి పంపేయలేదు. నాకు కూడా ఆఫీస్ టైం అవుతుందని చెప్పి నేను వెళ్ళిపోయాను. అంతే, అదొక్కటే అనుకుంటున్నాను. అవును, హాస్పిటల్ నేను 4 హాస్పిటల్ పోతే తీసుకోకపోతే ఇక రెయిన్బోకి వెళ్దామని నేను రెయిన్బోకి తీసుకెళ్ళాలి. వాళ్ళ దగ్గర కాదు, ఇంకోటి సర్జన్ లేరు అదంటారు. తను సర్జరీ కావాలి కంపల్సరీ. ఆడపిల్ల కదా. ఇంకోటి మేడం, ఒక మరకున్న ప్రాబ్లం ఆడపిల్లకి. ఇంత మరకంటే ఫ్యూచర్ ఆమె లైఫ్ స్పాయిల్ అయిపోతుందని నేను ఇట్లా ఏమైనా చేసి ఇక్కడ తీసుకొద్దామని రెయిన్బో హాస్పిటల్ తీసుకొచ్చాను, బంజారా దగ్గరికి. ఇక్కడ ఓకే మేడం, ఓకే మేడం. ఏం లేదు మేడం, ఇంకో కుక్కలలో కూడా మనుషులలో కూడా నేరస్తులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. కుక్కలో కూడా అగ్రెసివ్ డాగ్స్ అట్లా డిఫరెన్షియేట్ చేసి అవి మాత్రం తీసుకెళ్ళిపోవాలా. ఇంకోటి వేరే కుక్కలు తీసుకువెళ్ళి ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ అక్కడనే వదులుతారు. అట్లా ఉంటే ఎలా ఉన్న కుక్క అలానే ఉంటుంది, అలానే కరుస్తుంది. ఏంది వాళ్ళు వ్యాక్సిన్ ర్యాబీస్కి మాత్రం ఇస్తారు. కానీ మనకి ఏంటంటే అగ్రెసివ్ డాగ్స్ని తీసుకుపోయి ఏమైనా సొల్యూషన్ చేయాలా. మేము కుక్కలను చంపమని అంటలేము. ఇట్లా మాకు మనుషులు మంచిగా ఉండాలా, ఏవి మంచిగా ఉండాలా. అగ్రెసివ్ డాగ్స్ మాత్రం దాన్ని తీసేస్తే మంచిది. ఇక్కడ ఏం సొల్యూషన్ చేస్తారు గవర్నమెంట్ ఆలోచించాలి. చాలా అవుతున్నాయి ప్రాణం. ఇప్పుడు ఆ బాబాయ్ కూడా ఇక్కడ దాకా ఇక్కడ దాకా ప్రాణం పోతుండే, పోయేది బతికింది అమ్మాయి. మనందరికీ తెలుసు, ఆకుల శ్రీవాణి గారు అనేక ఇష్యూస్లో, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆవిడ అనేక ఇష్యూస్లో పోరాడుతూ ఉంటారు. బీజేపీ నేత, అలాగే కార్పొరేటర్గా కూడా ఉన్నారు ఆవిడ. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. ఎందుకంటే కుక్కల విషయంలో చాలా 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 ఇన్సిడెంట్స్ అవుతున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో. సో జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆమెను అడుగుదాం. ఎందుకంటే ఆమెకి 2 బాధ్యతలు ఇప్పుడు. ఒకటి కార్పొరేటర్గా బాధ్యత ఉంటుంది, ఇంకొకటి ఆమె సామాజిక బాధ్యతతోటి చాలా ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా కూడా ఆవిడ ముందుండి దాన్ని సాల్వ్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ విషయంలో ఏం చేయబోతున్నారో ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. చాలా విషయాల్లో మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు సంబంధం ఉన్నా లేకపోయినా వెళ్ళి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు, నేను చాలా చూశాను.
సో కుక్కల విషయంలో కూడా మీరు వీడియోస్ చేయటము, తర్వాత ఎవరికన్నా ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మీరు దగ్గర ఉండి చేయటము, నెక్స్ట్ చాలా మంది మీకు ఫోన్ చేసి కుక్కల విషయంలో చెప్పటం, ఇవన్నీ కూడా నాకు తెలుసు. సో మీరేం చెప్తారండి? అసలుకి ఈ రోజు జీహెచ్ఎంసీలో అండి సామాన్య ప్రజలు నడవడం కష్టమైపోయింది. అంటే ఏసీ కార్లు ఉండి పెద్ద పెద్ద భవనాలు ఉంటే తప్ప నార్మల్ సామాన్య ప్రజలకు బ్రతకడం అంటేనే ఈ రోజు కష్టమైపోయింది. వైఫల్యం ఎవరిది? జీహెచ్ఎంసీది. ఇప్పుడు రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ అగ్రెసివ్ డాగ్స్ తిరుగుతున్నాయి. ఆ కుక్కలు కరుస్తున్నాయి, మేము నడవలేకపోతున్నాము, మా సొంత ఇంట్లలోకి మేము వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి ఎంతో మంది చెప్తూ ఉంటే కొంతమంది బయటికి వచ్చి అప్పటికి అప్పుడు అన్నట్టు వలవలా ఏడ్చేసి ఏదో ప్రెస్సుల ముందు మాట్లాడుకుంటూ పోతున్నారు. కానీ ఒకటి నేను అడుగుతున్నా ఉన్నా, మాకు ఎవరి మీద ద్వేషం లేదండి. మనుషులు ఉండాలి, కుక్కలు ఉండాలి. అలా ఉండాలి అని అంటే సామాజికంగా ముందుకెళ్ళాలి. కానీ ఏది కాకుండా మాదే నడుస్తుంది అని అంటే ఎలా అవుతుందండి? ఈ రోజు అమ్మాయి చేసిన తప్పేందండి? కేవలము నడుచుకుంటూ వెళ్ళడము. ఇది నాకు స్వాతంత్రం ఉంది అని చెప్పి కాలి నడకల వెళ్ళడం ఆ అమ్మాయి చేసిన తప్పు. ఆ అమ్మాయికండి ఫేస్ పైన మార్క్స్ అయ్యాయి. అసలుకి ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ ఆ మచ్చ పోతుందా? పోదు. సరే వీళ్ళు అనుకుంటారేమో ఏదో డబ్బులతోటి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాము అని చెప్పి, కానీ అమ్మాయి పడిన మనోవేదన ఎవరండి? లైఫ్ లాంగ్ ఆ అమ్మాయికి కుక్కలను చూస్తే భయం ఉంటది. ఆ భయం ఎవరు తీరుస్తారు? ఈ రోజు గద్వాల్ విజయలక్ష్మి గారు అప్పుడు ఒక కుక్క కాటుకి ఒక అబ్బాయి చనిపోతే అనింది, మీరు కుక్కకి చికెన్ మటన్ వెయ్యట్లేదు కాబట్టి కుక్కలు వచ్చి కరుస్తున్నాయి అని చెప్పి. నిజంగా కుక్కల మీద ప్రేమ ఉంటా చికెన్ మటన్ వాళ్ళ ఇంట్లలో పెట్టమనండి కుక్కలను తీసుకెళ్లి. రీసెంట్ గా సదా అని చెప్పి రేణు దేశాయ్ గారు మాకు భయం అవుతుంది అని చెప్పి అంటే మాపై కరిచారు. మీరెందుకు భయపడుతున్నారు అని చెప్పి అరిచారు. అరవడం కాదు కదా కావాల్సింది. నిజంగా చిత్తశుద్ధి ఉండి మీకు కుక్కల పైన ప్రేమ ఉంటే, మీకు నిజంగా కుక్కల మీద ప్రేమ ఉంటే తీసుకోపండి కుక్కలని. ఈ రోజు గోరక్షకులను ఉంటారండి, రోడ్ల మీద ప్రాణాలు పోయినా సరే గోమాతను రక్షించాలని చెప్పి వాళ్ళు చేస్తారు. మీకు కుక్కల పైన ప్రేమ ఉంది కదా, రోడ్ల మీద కుక్కలు చనిపోతున్నాయి కదా, కాపాడండి, పోయి మీ ఇంట్లలో పెట్టుకోండి. లేదు నిజంగా మీకు కుక్కల పైన ప్రేమ ఉంటే బండిలలో కుక్కలను ఎక్కించి మీ ఇల్లు పెద్ద పెద్ద భవనాలు గార్డెన్లు ఉన్నాయి, అల్లల్లో కుక్కలను పెట్టుకోండి. మీకు చేత కాకపోతే చెప్పండి, మేము వచ్చి వాటిని వదిలేస్తాము, మీరు తిండి పెట్టండి. చేత కాకుండా కేవలం భయపడుతున్న ప్రజలని చూసి ఎగతాళి చేసుకుంటూ మీరు దానికి భయపడతారా దీనికి భయపడతారా? కుక్కలేం అన్యాయం చేశాయంటే కుక్కల మీద ద్వేషం కాదు, ఇక్కడ జరుగుతున్న తప్పులని దానికి మేము బ్రతకడం అన్నది మా హక్కు, మేము బరాబర్ ఇక్కడ బ్రతుకుతాము. మాకు కుక్కలతో భయం ఉంది అని అంటే మేము అంటామండి, మాకు ఆ స్వాతంత్రం ఉంది, మాకు భయం లేకుండా బ్రతకడానికి మేము అంటున్నాము. దాన్ని ఎగతాళి చేయడం ఏందండి? ఆ ఎగతాళి చేసే హక్కు వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? సరే కుక్కల గురించి మేము మాట్లాడితే మా లాంటి వాళ్ళకి ఫోన్లు చేస్తారు, మమ్మల్ని మీద ఆవేశపడతారు, మమ్మల్ని కోపడతారు. ఈ రోజు ఆ అమ్మాయి ఆసుపత్రిలో ఉంది, ఏ ఒక్కరన్నా వచ్చిండ్రా? ఆ అమ్మాయికి మెంటల్ గా డిస్టర్బ్ అయింది, ఆ అమ్మాయి ఏడుస్తుండే, ఆ బాధ వాళ్ళు పంచుకున్నారా? ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి నార్మల్ మిడిల్ క్లాస్, అతనికి డబ్బులు లేవు, టెన్షన్, ఒక దిక్కు ఏమో బిడ్డ అలా ఏమైతుందో, తర్వాత బిల్లులు అయితే బిల్లులు ఎలా కట్టాలో అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే ఏ ఒక్కరన్నా వచ్చి వాళ్ళకి నేనున్నాను ఏమి కాదండి అని చెప్పి మనోధైర్యాన్ని చెప్పారా? సరే తండ్రి పక్కన పెట్టండి, డబ్బులు పక్కన పెట్టండి, ఇవాళ ఉంటాయి రేపు ఉండయి. ఆ అమ్మాయికి జరిగిన మనోవేదన ఎవరన్నా పంచుకున్నారా? ఒక సైకియాట్రిస్ట్ గానన్నా వచ్చి ఎవరన్నా మాట్లాడారా? లేదు. ఇప్పుడు నేను ఇది మాట్లాడాను కదండి, ఇక నాకు పొద్దున్న నుంచి ఇక రేపటి నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి, నీ కుక్క మీద ప్రేమ లేదు, నీకు గుండె లేదు, నీకు గాడిది గుడ్డు లేదు, మాట్లాడతారండి. నిజంగా వాళ్ళకు పెద్ద పెద్ద గుండెలు ఉన్నాయి, వాళ్ళకు కుక్కలంటే ప్రాణము. మేము ఎట్లయితే గోశాలలు నడిపిస్తున్నామో అట్లనే వాళ్ళు కూడా కుక్కల శాలని నడిపించుకోమనండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పండి, పొయ్యి తిండి పెట్టమనండి. మేము చికెన్ మటన్ పెడతలేం కదండి, వాళ్ళకి పెరగన్నం పెట్టమని చెప్పండి చేతనైతే. అంతేగాని ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద వాగ్దానాలు మాట్లాడుకుంటా లబోదిబోమని మా మీద ఎగరడం కాదు. నిజంగా మనసుంటే కుక్కల మీద చూయించే ప్రేమ ఈ రోజు ఈ అమ్మాయి మీద చూయించమని చెప్పండి. ఇలా ఎంతో మంది అండి, ఈ అమ్మాయి ఇష్యూ మనకి తెలిసింది, తెలవని ఇష్యూస్ చాలా ఉన్నాయి, మీకు ఇంకా తెలియదండి. ఎవరికైనా దెబ్బ కరిస్తే ఆసుపత్రికి పోతే టైంకి రేబీస్ అక్కడ ఇంజెక్షన్ ఉండదు, వ్యాక్సినేషన్ ఉండదు. అరే ఇంకెక్కడ రోగాలు వస్తాయో అని చెప్పి కరిచిన కుక్కని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ కుక్కకి ఏమన్నా అయితే మనకి రేబీస్ వస్తుందేమో అన్న భయం, రేబీస్ కి వ్యాక్సిన్ లేదన్న భయం. ఇంత జరుగుతుంటే కూడా ఎందుకండి? గద్వాల్ విజయలక్ష్మి గారు ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఒక జీహెచ్ఎంసీ మేయర్ కదా, దాదాపుగా ఇప్పటికి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా సరే కుక్కలు ఎలా పుడుతూనే ఉన్నాయి, కుక్కలు ఎందుకు కరుస్తూనే ఉన్నాయి?
దానికోసం తను ఏమన్నా అధ్యయనం చేశారా? చెయ్యరు. ఏసీ రూమ్లలో కూర్చుంటారు. ఏమన్నా అంటే అక్కడికి ఇక్కడికి పోతున్నామని అంటారు, బడ్జెట్లు పెడతారు. ఆ బడ్జెట్ వల్ల ప్రజలకు ఏం జరుగుతుంది? నిజంగా అలా బాధేస్తుందండి. నేను ఒక కార్పొరేటర్గా ఒక పార్టీ నుంచి మాట్లాడతలేను, ఒక తల్లిగా మాట్లాడుతున్నా. అరే నా బిడ్డ పక్క షాప్కి పోయి పక్క వీధికి పోవాలంటే నాకు అంత భయమా? అంటే నేను ఏం చేస్తున్నానండి? నేను తప్పు హైదరాబాద్లో అండి, హైదరాబాద్లో నేను చేసే తప్పేంది? కరెక్ట్గా సమయానికి ట్యాక్సులు కడుతున్నా, కరెక్ట్గా సమయానికి మీరు చెప్పినవన్నీ నేను ఫాలో అవుతున్నాను. అందుకని నాకు తప్పిది అంటే నేను కనీసం వీధిలో నడవలేనా? అరే నేను మార్నింగ్ వాక్ చేయాలి అని అంటే నాకు కర్ర పట్టుకొని నడవాలా? నేను ఎక్కడో ఎవరికో మహిళలకు అన్యాయం అవుతుంది, చీకట్లో నడిచిన రోజు స్వాతంత్రం వస్తుందని చెప్పారు. ఇప్పుడు పగలు కూడా మేము నడవలేకపోతున్నాం కదా. ఎవరి తప్పు ఇది? ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అలాగే మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి గారు దీనిపైన చర్య తీసుకోవాలి. ఇది పొలిటికల్ ఇష్యూ కాదండి. ఆ అమ్మాయికి జరిగిన మనోవేదన కోసం నేను అడుగుతున్నాను. ఆ అమ్మాయికి జరిగిన మనోవేదన గురించి చెయ్యాలి. అట్లాగే గద్వాల్ విజయలక్ష్మి గారు, మీరు మాటికి వచ్చి సారీ చెప్పి చేతులు దులుపుకుంటా అంటే ఊరుకునేది కాదు. ఇక్కడ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చాలా మిడిల్ క్లాస్ వ్యక్తి. ఇక్కడ అమ్మాయికి జరిగిన సర్జరీ మొత్తం ఖర్చులు GHMCనే భరించాలి. ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఫాదర్కి అతని పైన భారం పడకూడదు. ఇదే గాక ఇప్పుడు చేతులు దులుపుకుంటామంటే కాదు, ఆ తర్వాత అమ్మాయి మొహం పైన జరిగిన మార్క్కి కూడా పర్మనెంట్ సొల్యూషన్ మీరే ఇవ్వాలి. లేకపోతే ఏ రోజు కూడా ఏ నాటికి కూడా మిమ్మల్ని ఈ ప్రజలు క్షమించరు. కుక్క మనిషి అని వచ్చినప్పుడు మనిషికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి. ఎస్, ఈకో సిస్టంలో అందరూ ఉండాలి, జీవరాశులు ఉండాలి, మనుషులు ఉండాలి, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. కానీ మనిషి కుక్క అని వచ్చినప్పుడు మనిషికి కదండి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు మరి అర్థం చేసుకోవట్లేదు జనాలు? కుక్కలు మనుషులను అనుకున్నాం అనుకోండి, మనిషికే మనం ఇంపార్టెన్స్ ఇస్తామండి. మన పిల్లలు మన వాళ్ళు బాగుండాలని అనుకుంటాం. ఇది తప్పు కాదండి, ఇది నేరం కాదు, ఇది ద్వేషం కాదు, ఇది సహజ గుణం. మనిషి అన్నాక సహజ గుణం. ఈ గుణంని అర్థం చేసుకోక డాగ్ లవర్స్ అని చెప్పి మేము ఒకవేళ కుక్కల్ని ఎత్తుకెళ్ళండి అని అంటే మమ్మల్ని ఏదో ద్వేషించినట్టుగా, మీకు ఇది చేత కాదు, మీకు అన్ని నేరాలు ఉంటే కనిపించట్లేదు, మీకు కేవలం కుక్కలే కనిపిస్తున్నాయి అని మాట్లాడతారండి. ఈ రోజు మొన్న రేణు దేశాయ్ గారు చాలా ఆవేశంగా చాలా బాధపడుకుంటూ, అరే మీకు మారుతి కార్ తోటి యాక్సిడెంట్ అవుతుంది, పోయి మారుతి కార్ని బ్యాన్ చేయండి అని అనింది. మారుతి కార్తో యాక్సిడెంట్ అయితే ఆ క్షణం మాత్రమే అవుతుందండి, కానీ కుక్కలతో భయం ప్రతి క్షణం అవుతూనే ఉంది. చావు కంటే భయం చాలా ప్రమాదకరము. అరే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లోకి రావాలన్నా భయం. ఈ రోజు సామాన్య ప్రజలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, సామాన్య ప్రజలు ఇంటికి రావాలంటే భయపడుతున్నారు. చిన్న పిల్లలు బ్యాగ్స్ వేసుకొని వస్తారండి. ఆ బ్యాగ్స్ వేసుకొని వచ్చేటప్పుడు జనరల్గా వాళ్ళు పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ వస్తారు. ఆ టైంలో ఆ కుక్కలు అటాక్ చేస్తాయి. ఆ కుక్కలు అటాక్ చేస్తుంటే నేను పరిగెత్తొద్దు అని ఆ పిల్లలకి తెలియదండి. అట్లాంటిది ఈ రోజు ఎంతమంది నుంచి కాపాడుకోవాలండి ప్రజలు? ఒక తల్లి పిల్లలు బయటికి వెళ్తే రోడ్లలో ఏమవుతుందా, నాలాల్లో పడి చనిపోతామా, షాకులు తడి చనిపోతామా, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయా, ఇవన్నీ కాకుండా కుక్కలు ఎక్కడ కరుస్తాయా అని కూడా మేము బాధపడాలా అండి? అంటే మాకు ఎందుకండి నరకం? మాకు కేవలం మేము హైదరాబాద్లో ఉంటూ మేము హైదరాబాద్లో అడిగినప్పుడల్లా పన్నులు కడుతున్నందుకు, మేము చేసే తప్పులను చూసి చూడనట్టుగా ఉన్నందుకు అండి మాకు ఈ తప్పులు. మాకు ఇది అదేనా? మా భరించాల్సిందేనా? అంటే ప్రాణాలు ఉన్నా లేకున్నా సరే మీరు మాత్రం ఏసీ రూమ్లలో ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, మేము కాలి నడకల హైదరాబాద్లో నడవలేమా? అట్లాంటప్పుడు ఎందుకండి మనకి ఇదంతా పెద్ద పెద్ద GHMCలు, ఆ కోట్ల రూపాయల బడ్జెట్లు, ఇవన్నీ ఎందుకండి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మేయర్ గారు కుక్క ప్రేమికురాలు కాబట్టి మేయర్ గారినే అంటున్నాను, మేము ఎట్లయితే గోశాలలు నడిపించుకుంటామో మీరు కూడా కుక్కశాలలు నడిపించుకోండి. వీధిలో ఉన్న కుక్కలన్నీ ఎత్తుకెళ్ళి మీ ఇంట్లలో పెట్టుకోండి. చేత కాకపోతే ఒక హాస్టల్ కట్టుకోండి, వాటికి తిండి మీరు పెట్టుకోండి. మాకు మనసు లేదంటున్నారు కదా, మీకు పెద్ద పెద్ద మనసులు ఉన్నాయి కదా, భరించండి. హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో చిన్న పిల్లలని కుక్కలు దారుణంగా కరిచేస్తున్నాయి. చాలా చోట్ల పసిపిల్లలు ప్రాణాలే కోల్పోతున్నటువంటి పరిస్థితి. తాజాగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రాంతంలో కూడా ఒక చిన్నారిని కుక్కలు కరిస్తే ఆ పాప ఈ పక్క మొత్తం అంతా కూడా లోపలికి డెప్త్ ఆల్మోస్ట్ ఇంత లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చాలా మంది ఏమో కుక్కల ప్రేమికులు ఉంటారు కదా, జంతు ప్రేమికులు, ఎస్పెషల్లీ డాగ్ లవర్స్. వాళ్ళేమో కుక్కల్ని ఏం చేయొద్దు, కుక్కల్ని కూడా మనుషుల్లాగా చూడండి, వాటిని ఏమన్నా చేస్తే ఊరుకోమని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడేమో పిల్లల్ని చంపేస్తున్నాయి. అగ్రెసివ్గా ఉన్నటువంటి డాగ్స్ నన్నా కనీసం కంట్రోల్ చేయకపోతే చాలా మంది పిల్లలు బలైపోతారేమోనని ఇటు ఇంకొంతమంది బాధపడేటువంటి పరిస్థితి. అసలు కుక్కల విషయంలో సుప్రీంకోర్టే ఎంటర్ అయ్యి కొన్ని తీర్పులు కూడా ఇచ్చినటువంటి సిచ్యుయేషన్. సో వీటన్నింటి మీద ఒక్కసారి మనం ప్రముఖ హైకోర్టు అడ్వకేట్
సుంకర నరేష్ గారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎలా ఉన్నాయి కుక్కలకు సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, లేకపోతే పాలసీస్, ఇప్పుడు కోర్టు, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్స్, ఇవన్నీ కూడా ఒక్కసారి కొంచెం ఇన్డెప్త్ చెప్పండి మాకు. అయితే నాకంటే బాగా రేణు దేశాయ్ గారు అయితే కనుక బాగా చెప్తారని చెప్పని నా అభిప్రాయం అండి. ఎందుకంటే కనుక ఆవిడ మించిన కుక్కల ప్రేమికురాలు, సంఘ సేవకురాలు ఎవరు లేరనేది నా అభిప్రాయం. సరే, సంభవం ఈ రోజు మనం పెట్టుకున్నాం కాబట్టి నేను నా బాధ్యత కింద చెప్తాను. జనరల్ గా ఏమిటి అంటే కనుక ఈ రోజు మనుషులకి లేని విలువ కుక్కలకు ఉందండి. సో అంటే ఎటువంటి పరిస్థితి ఉంది అని అంటే గనక గతంలో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలరా అనే పరిస్థితి నుంచి వచ్చే జన్మ అంటూ ఉంటే గనక కుక్కలాగా పుట్టాలి అనే పరిస్థితికి కుక్కల రేంజ్ పెరిగిపోయిందండి. అంటే ఆ విధంగా కుక్కల్ని ప్రేమించేటువంటి ప్రేమికులు, డాగ్ లవర్స్ పెరిగిపోయారు. అది ఎంత దారుణానికి దారితీసింది అని అంటే గనక ఒక మనిషి ఇంకొక చాటి మనిషిని గనక చంపితే మర్డర్ కేసు పెట్టి యావజ్జీవ కారాగార శిక్ష ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక కుక్క పోయి మనుషులు చంపితే వాటిని ఏమీ చెయ్యకూడదు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అని అంటే గనక పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలంటే గనక ఒకటే సొల్యూషన్, అది కుక్కలాగా పుట్టాలి. ఒకవేళ ఈ ఎల్జిబిటిక్యూ ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఆపరేషన్ చేసుకుంటున్నారు కదండి, ఒకవేళ ప్రొవిజన్ ఉంటే డాక్టర్స్ కూడా ఒక మనిషి కుక్కలాగా మారిపోవడానికి ఏదైనా ఆపరేషన్ ఉంటే కనుక ఆపరేషన్ చేసే పరిస్థితికి వెళ్ళిపోతుందేమో. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అతిశయోక్తి కాదండి. అంటే డాగ్స్ కి ఆ లెవెల్లో, అంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు వారు ఈ డాగ్స్ కి సంబంధించి చీఫ్ బెంచ్ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఢిల్లీకి సంబంధించి మున్సిపాలిటీస్ లో. ఈ కుక్కలన్నిటిని కూడా రోడ్ల మీద కనిపించకుండా ఇమ్మీడియట్లీ వాటిల్ని ఒక షెల్టర్ హోమ్స్ కి తరలించాలి, వాటికి వ్యాక్సినేషన్ చేయాలి, స్టెరిలైజేషన్ చేయాలి, ఏవైతే కనుక అగ్రెసివ్ డాగ్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్ టేక్ కేర్ చేయాలి అని చెప్పని ఏబిసి రూల్స్ ప్రకారం, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారం 2023 ప్రకారం టేక్ కేర్ చేయాలి అంటే కనుక యావత్ దేశం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు, అంటే చీఫ్ జస్టిస్ వారు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఆఖరికి వాళ్ళ ప్రదర్శనలకి సుప్రీంకోర్టు కూడా తన యొక్క తీర్పుని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నిన్న కాక మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కనుక మనం చూసాం ఒక పాపని, అంటే దారుణం, ఎంతటి దారుణం అని అంటే కనుక చూడలేని పరిస్థితి ఉంది. ఆ విధంగా కుక్కలు కరిచేసినాయి. ఇప్పుడు ఆ కుక్కలు ఏమన్నా అంటే కనుక ఇప్పుడు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ అని అంటే కనుక ఇప్పుడు జిహెచ్ఎంసీ వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళ విధి ఏంటి అని అంటే కనుక ఈ రోడ్డు మీద ఏవైతే కనుక కుక్కలు ఉన్నాయో వాటిని పట్టుకొని స్టెరిలైజేషన్ చేయాలి ఎప్పటికప్పుడు, అదే విధంగా వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు. అదే విధంగా కొన్ని ఓల్డ్ డాగ్స్ ఉంటాయి, లేదు అంటే కనుక పిచ్చెక్కిపోయిన డాగ్స్ ఉంటాయి, యుథరైజేషన్ పాలసీ చేయాలి. అంటే వాటిని ఏంటి అంటే కనుక మాన్యువల్ గా పట్టుకుని చంపేటువంటి, అది రూల్ 15 లో ఉంది. ఆబ్వియస్లీ ఏవైతే కనుక క్యూర్ కానీ డిసీజెస్ ఉంటాయో, ఏవైతే కనుక మోటల్లీ సిక్ అయినటువంటి డాగ్స్ ఉంటాయో వాటిలన్నింటినీ కూడా పట్టుకుని వాలంటరీగా హ్యూమన్ వేలో చంపాలి అని చెప్పని యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ లోనే ఉంది. బట్ వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా చేపట్టట్లేదు. అయితే ఈ విధంగా కుక్క కాటులకు సంబంధించి, అదేవిధంగా కుక్క కరిచి చనిపోయిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరి మీద కేసు ఫైల్ చేయాలి ఏంటి అనేది ఒక దిశానిర్దేశం అయితే కనుక లేదండి. అయితే ఇప్పుడు ఒక గొప్ప అదృష్టం, అవకాశం ఏంటి అని అంటే కనుక మొన్న రేణు దేశాయ్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా నేనే ఓవల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ, నేను మానవత దుఃఖంతో జంతువులకు సంబంధించి ఎస్పెషల్లీ కుక్కలకు సంబంధించి ఏం జరిగినా కూడా ఒక ట్రక్ తీసుకుని వచ్చి మా ఇంటికి ఎక్కి పంపించేసి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక నుంచి మొన్నటి వరకు నిన్న కాక మొన్న జరిగిన ఉదాంతంలో ఆల్రెడీ హానబుల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు సుమోటో కాగ్నిజెన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళకి సంబంధిత శాఖల వారికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. చాలా సీరియస్ అవడం జరిగింది. సో ఆ విధంగా అదొక ప్రొసీజర్ వెళ్తుంది. అదే విధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఇమ్మీడియట్లీ జిహెచ్ఎంసీతో పాటు రేణు దేశాయ్ గారి మీద కూడా 291 BNS ప్రకారము, అదే విధంగా 125 BNS ప్రకారము క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రేణు దేశాయ్ గారి మీద, ఆ రష్మిక గారు వారి మీద, అదే విధంగా జిహెచ్ఎంసీ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద 291 BNS, అదే విధంగా 125 BNS ప్రకారము క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నమోదు చేయడమే కాదు, వాళ్ళకి జరిగినటువంటి నష్టానికి కాంపన్సేషన్ సూట్స్ కూడా ఫైల్ చేసి వాళ్ళని ప్రధానంగా పార్టీలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఖర్చు ఏవైతే ఉందో ఆ ఖర్చు, అదే విధంగా దానికైన ఇంట్రెస్ట్ కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి ఒక మంచి అవకాశం రేణు దేశాయ్ గారు కల్పించారండి. ఎందుకంటే ఎలా వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి? ఎందుకు చేయాలి అని అంటే కనుక ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక కుక్క పిచ్చిదైపోయి ఎవరన్నా కలిసి ఎవరన్నా డ్యామేజ్ చేస్తే ఎవరు బాధ్యులండి?
చట్టం ఏం చెప్తుంది? 291 బిఎన్ఎస్ లో నెగ్లిజెన్స్ కండక్ట్ అని చెప్తుంది. అయితే ఏంటి అంటే మీ ఆధీనంలో కానీ మీరు పెంచుకునేటువంటి కానీ మీకు సంబంధించినటువంటి కానీ ఏదైనా ఒక యానిమల్ వెళ్ళి పక్కనోళ్ళని డిస్టర్బ్ చేసినా, పక్కనోళ్ళని కరిచినా, పక్కనోళ్ళని కరిచి చంపేసినా కూడా దానికి సంబంధించి ఆ యజమానిగా భావించే వాళ్లే కారకులు అని చెప్పి వాళ్ళ మీద 291 బిఎన్ఎస్ ప్రకారము కేసు నమోదు చేయాలి అని చెప్పని ఈ సెక్షన్ చెప్తుంది. మరి దాని ప్రకారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రేణుదేశాయ్ గారు ఏమన్నారు? నాదే పూర్తి బాధ్యత ఆ కుక్కలకు సంబంధించి, మా ఇంటికి పంపించేయండి, వాటిని మీరు ఏమి చెయ్యొద్దు అని చెప్పి అన్నారు కదా. మరి అంటే ఈ రోజు ఏదో మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరినైనా సరే ఆదరిస్తాయి కదా అని చెప్పని మహారాష్ట్ర నుంచి వచ్చేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి నేను చేస్తాను అని చెప్పి ఏదో ఒక రోజు అడావిడి చేసి మైక్ పట్టుకుని ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద అరిస్తే సరిపోతుంది కదండి. మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను రెస్పాన్సిబుల్ అన్నప్పుడు ఆ కుక్కకి ఈమె కదా రెస్పాన్సిబుల్. ఓకే ఓకే. మరి వీళ్ళ మీదకి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కదా, అదేవిధంగా కాంపన్సేషన్ సూట్స్ ఫైల్ చేయాలి కదా. సో ప్రభుత్వానికి కూడా భారం తగ్గింది. ఇప్పుడు అంతకు ముందు వరకు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళ మీద ఇటువంటి క్రిమినల్ కేసులు కాంపన్సేషన్ సూట్స్ ఫైల్ అయ్యాయి. ఇప్పుడు లైబిలిటీ రేణుదేశాయ్ గారు, రేష్మ ఈక్వల్ గా పంచుకున్నారు కదా. సో ప్రభుత్వానికి కూడా కొద్దిగా భారం తగ్గుద్ది. అదే విధంగా దీంట్లో 1 సంవత్సరం జైలు పడింది అనుకోండి, ఒక 6 నెలలు జిహెచ్ఎంసీ వాళ్ళు జైలుకి వస్తారు, ఒక 6 నెలలేమో రేణుదేశాయ్ గారు, రేష్మ గారు పోయి చెరుకు 3 నెలలు జైలు ఉండేసి వస్తారు. సో ప్రభుత్వానికి కూడా ఆ విధంగా వాళ్ళు మేలు చేశారు, ఆ క్రిమినల్ లైబిలిటీలో సివిల్ లైబిలిటీలో పాత్ర పోషించి. అంతే కదండి. ఈ రోజైతే మనకు పని పాట లేదు, ఇళ్లలో ఖాళీగా కూర్చున్నాము, మనకు అటెన్షన్ డైవర్షన్ కావాలి, రేపటి రోజున ఏదో రాజకీయాలకి సంబంధించి మనకేదో కన్సిడరేషన్స్ ఉన్నాయి అని చెప్పని ఏదో ఇక మా పవన్ అన్న భార్య కింద ఆవిడకి గుర్తింపు ఉంది, కానీ అదర్వైజ్ ఎవరికి తెలుసండి ఆవిడ ఈ రోజు. అంటే నేను అనేది ఏంటి అని అంటే కనుక ఈ రోజు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము అని అంటే కనుక, అంటే ఈ రోజు మనకి మొక్కలంటే ఇష్టం అండి, ప్రాణం అండి. మన కాంపౌండ్ లో మనం ఒక మొక్కను పెట్టుకుంటాము, కానీ ఆ మొక్క రూట్స్ ని ఎక్స్పాండ్ చేసి పక్కింటి బిల్డింగ్ కూల్ చేస్తే మీ బిల్డింగ్ కూలితే మీకు ఆనందం, ఎందుకంటే మీకు మొక్కలంటే పక్కనోడు ఎందుకు బాధపడాలండి మీ వల్ల. రైట్? ఆ బాధ్యత మీది. ఆ బాధ్యత అంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది. అట్లనే ఒక యానిమల్ కూడా మీరు పెంచుకుంటున్నప్పుడు అది న్యూసెన్స్ చేయకుండా, నాన్ సెన్స్ చేయకోకుండా పక్కనోడి ఇంటికి వెళ్ళి షిఫ్ట్ చేసి మీ ఇంటికి వచ్చి ఆడుకుంటారంటే కనుక అది పద్ధతి కాదు కదా. కరెక్ట్. ఈ రోజు మీరు ఏసీ కారులో తిరుగుతారు, రేణుదేశాయ్ గారు కానీ రేష్మ గారు కానీ ఏసీ కారులో తిరుగుతారు. వాళ్ళకు కుక్క ఎక్కడ కలుస్తుందో వచ్చి రోడ్డు మీద తిరిగేటోళ్ళు, గల్లీలో ఆడుకునేటోళ్ళు పిల్లలకు బాధపడుతున్నారండి. ఎంతో మంది చిన్నారులండి, ఎంతో మంది చిన్నారులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి, అసలు దారుణంగా. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సాక్షాత్తు హానబుల్ సుప్రీంకోర్టు వారే ఈ కుక్కల మీద రోజువారీ బేసిస్ లో ఈ యొక్క పిటిషన్స్ విచారిస్తున్నారు అని అంటే కనుక గతంలో సీరియస్ అయ్యింది. డాగ్ లవర్స్ వెళ్ళి పిటిషన్ వేసి మీరు కుక్కల పట్ల ఇంత కఠినంగా ఉండొద్దు అని అంటే కనుక, మీకు అంత ప్రేమ ఉంటే గనక మీరు ఇళ్లలో పెట్టుకోండి, రోడ్ల మీదకి ఎందుకు విడిచిపెడుతున్నారు? అంతేగాక సుప్రీంకోర్టు వారు కేటగిరికల్ గా చెప్పింది ఏంటి అని అంటే గనక, ఎవరైతే గనక డాగ్స్ కి బయట ఫుడ్ పెడతారో వాళ్ళు కూడా దీంట్లో కారకులు చేయాలి అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు వారు. అదే విధంగా ఏబీసీ రూల్స్ ఉన్నాయి, 2023 రూల్స్, దాంట్లో రూల్ 15 చెప్తుంది ఈ విధంగా ఏదైతే కనుక అన్క్యూరబుల్ డాగ్స్ ఉన్నాయో వాటిని చంపేయాలని చెప్పని. ఇవన్నీ ఉండగా కూడా వీళ్ళందరూ ఒక నెగ్లిజెంట్ మేనర్ తోటి చచ్చేది పిల్లలేగా చచ్చేది, పెద్దోళ్ళగా చచ్చేది అని చెప్పి అంత కేర్లెస్ గా ఉంటే ఈ రోజు ఎడిపోతుందండి. ట్యాక్సెస్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు మన దగ్గర? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. జిహెచ్ఎంసీకి వెటర్నరీ విభాగం అని సపరేట్ విభాగం ఉంది, వాళ్ళు ఏంటి పని చేస్తున్నట్టు? వాళ్ళు చేతగానప్పుడు ట్యాక్సెస్ ఎందుకు కలెక్ట్ చేయాలి ప్రజల దగ్గర? క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, కాంపన్సేషన్ సూట్స్ ఫైల్ చేయాలి. వీళ్ళకి అప్పుడు తప్ప వీళ్ళకి ఆ లైబిలిటీ తెలియదు, ఆ నొప్పి తెలియదు. ప్రెస్ క్లబ్ లో కూర్చుని మైక్ పట్టుకుని వాడి మీద వీడి మీద అరిచేసి ఇక నేను వెళ్ళిపోతాను, నేను అక్కడ తిరుగుతాను, ఇక్కడ తిరుగుతాను అని అంటే కనుక అది కరెక్ట్ కాదండి. బ్రో, ఢిల్లీలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది, మహారాష్ట్రలో ఇదే ప్రాబ్లం ఉంది, మరి అక్కడ పెట్టట్లేదు ప్రెస్ మీట్లు వీళ్ళందరూ. రేణుదేశాయ్ గారు ఎందుకో తెలుగు రాష్ట్రాల్లోనే పెడుతున్నారు. అయినా అండి మనిషి కుక్క అని వచ్చినప్పుడు ఎస్ ఈకో సిస్టమ్ మంచిగా ఉండాలి, అన్ని బాగుండాలి అంటే పర్యావరణంలో అన్నీ ఉండాలి, మనుషులు ఉండాలి, జీవరాశులు అన్నీ ఉండాలి, జంతువులు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మనిషి కుక్క అని వచ్చినప్పుడు మనిషిని చచ్చిపోయినా పర్లేదు, కుక్కను మాత్రం బతికిద్దాం, కుక్కను మాత్రం కాపాడుకుందాం అని అంటారా, లేకపోతే మనిషిని కాపాడుకుంటారా? కుక్కను కాపాడుకోవాలండి, మన చచ్చిపోయినా పర్వాలేదు, కుక్క ఇంపార్టెంట్ మనకి. మనిషి లేకపోతే కుక్కలు ఏం చేస్తాయండి? వాటి ఫుడ్ పెట్టే వాళ్ళైనా ఉండాలి కదా కనీసం. లేదండి, అంటే ఏసీ కారులో తిరిగేటోళ్ళు పెట్టేశారండి. వాళ్ళు తినే బిర్యానీ, వాళ్ళు తినే బర్గర్లు, వాళ్ళు తినే పిజ్జాలు తీసుకుని వచ్చి రోడ్డు మీద ఏసీ కారులో బెంజుల్లో వచ్చి ఆపి సిగ్నల్స్ దగ్గర కుక్కలన్నింటిని పిలిచి, ఎందుకంటే కుక్కలకి వీళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుందండి, ఒక పెద్ద కంట్రోల్ రూమ్ ఉంటుంది వీళ్ళల్లో. ఆ వీధి కుక్కలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి వాటిలన్నింటికి కూడా కమ్యూనికేషన్ ఇస్తే అవన్నీ ఒక దగ్గరకు వచ్చి ఏసీ కార్ రాగానే ఈ పిజ్జాల బర్గర్ తినేసి వెళ్ళిపోతాయి అండి. అసలు ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళందరినీ కూడా ప్రాబ్లమే కదండి. మరి నాన్ వెజ్ కోసం హెన్స్ని చంపుతున్నారు, కోళ్ళను చంపేస్తున్నారు, తర్వాత గొర్రెలు మేకలను చంపేస్తున్నారు, తర్వాత ఫిష్ని లైవ్ ఫిష్ కావాలంటారు చాలా మంది, వాటిని చంపేస్తున్నారు. మరి అదంతా కూడా తప్పే కదా. అప్పుడు ఈ రోజు మున్సిపాలిటీకి సంబంధించిన ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దోమల మందు కొట్టి
ఎన్ని లక్షల దోమలు చంపేస్తున్నారండి? దోమలకు బతికే హక్కు లేదా? కుక్కలకే ఉందా? ఎందుకు చంపుతున్నారని ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు? అది కూడా తప్పే కదా. దోమలకు ప్రాణాలు లేవా? పాపం అవి బతకూడదా? మనం తినటం కోసం చంపే వాటి పరిస్థితి అండి. వాటి గురించి సో ఇక్కడ పాము కనబడితే పాముని చంపేస్తాం ఇమీడియట్ గా, మరి దాన్ని ఎందుకు చంపాలి? దాన్ని ఎందుకు చంపొద్దు? ఇప్పుడు అందు గురించే ఇప్పుడు పాముని చంపకూడదు, స్నేక్ క్యాచర్స్ అది ఇది అని చెప్పని దానికి ఒక టీం తయారైంది. కానీ రేపొద్దున ఊర్లలో అలా లేదు కదండి. పాము కనిపిస్తే చంపేస్తారు. స్నేక్ క్యాచర్స్ ఊర్లలో ఉండరు కదా. మనకు హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉంటారేమో గానీ. కుక్కను కూడా ఈ రోజు జస్ట్ సిటీ దాటి బయటకు వెళ్ళండి, కరిస్తే దాన్ని ఉంచుతారండి? అదే కదా. బండర ఎత్తేసి నెత్తి మీద పాలు కొట్టి చంపి దాన్ని తీసుకెళ్లి బయట పడేస్తారు. మొన్న కుక్క అండి 14 మంది, పిచ్చి కుక్క అంట 14 మందిని కరిచిందండి. దాన్ని పట్టుకొని వాళ్ళే ఆ ఊర్లో వాళ్ళు చంపేశారు. మరి పిచ్చి కుక్కను అలా వదిలేస్తే ఇంకెంతమందిని చంపేస్తుందో కరుస్తుందో తెలియదు కదా. 100%. అంటే పాపం రేణు దేశాయ్ గారు పెట్టిన ప్రెస్ మీట్ వాళ్ళ దాకా వెళ్ళి ఉండదండి. లేదంటే కనుక ఫోన్ చేసి పట్టుకెళ్ళమనేటోళ్ళు. ఆ ఊర్లో వాళ్ళకి తెలియదు. నవ్వేటేసి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ కుక్కలకి చంపుతున్నారు అని చెప్పని పంచాయతీ ప్రెసిడెంట్ల మీద, పంచాయతీ సెక్రటరీల మీద ఈ యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కేసెస్ ఫైల్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చి ఆ కేసు రిజిస్టర్ చేసి పేపర్లు వేయించుకోవడం బాగుంటుంది, పబ్లిసిటీ వస్తుంది. మరి చనిపోయిన వాళ్ళు అదేవిధంగా దీని బాధిత పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కాంపన్సేషన్ కానీ క్రిమినల్ లైబిలిటీ కానీ వీళ్ళు తీసుకోవాలిగా. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాస్ గా ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవరైతే ఈ సో కాల్డ్ డాగ్ లవర్స్ అని చెప్పి ముందుకు వస్తున్నారో ఆ కుక్క కాటు వల్ల ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఎవరైనా బలైతే వీళ్ళ మీద తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 291 BNS, అదేవిధంగా 125B ప్రకారం BNS ప్రకారము, అదేవిధంగా డ్యామేజెస్ కాంపన్సేషన్ సూట్ ఫైల్ చేయాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకి లైబిలిటీ వస్తుంది. పబ్లిసిటీ వచ్చింది కదా, ఈ ప్రెస్ మీట్లు పెట్టాం కదా, ఎఫ్ఐఆర్లు చేపించినాం కదా అని అంటే కనుక అక్కడతో వాళ్ళ లైబిలిటీ అయిపోదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఇంత చిన్న పాపను కరిచింది, ఇలా చాలా మంది పిల్లలు చనిపోయినవి ఉన్నాయి, కుక్క కాటుకు బలైపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత రేబీస్ వచ్చి చనిపోయిన పిల్లలు ఉన్నారు తెలియక, ఇలా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఈ కుక్కల మీద ఎఫ్ఐఆర్లు చేయరా? అవి కూడా ప్రాణాలే కదా. 100% అండి, ఎగ్జాక్ట్లీ చేయాలి. కాకపోతే ఏమైతుంది అని అంటే కనుక కొద్దిగా న్యాయ అవగాహన లేకపోవడం చేత, అయ్యో మన కర్మ ఇంతే అని చెప్పి అనుకోవడం చేత ఈ విధంగా ఇటువంటి కేసులు నమోదు కావట్లేదు. సో ఇటువంటి ఒక ఆప్షన్ ఉంది, ఈ విధంగా చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళకి తెలిసిన వెంటనే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే కనుక అప్పుడు వీళ్ళందరికీ కూడా గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది తెలిసి వస్తుంది. అసలు ఆ పాపనండి చూస్తుంటే ఎంత క్యూట్ ఉందో పాప. అది ఎంత లోతుగా తెగిందనంటే ఇంత లోపలికి కరిచేసిందండి, లోపలికి కట్ అయిపోయింది పాపం. ఆ పాపకి, ఆ అమ్మాయికి ఎంత ఫోబియా ఉంటుంది. ఎప్పటికీ అమ్మాయికి ఇది బాధే కదండి. ఆ చిన్న పాప కుక్కను చూస్తే భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కాదు అసలు, మామూలుగా కూడా కుక్కను చూస్తే భయపడే పరిస్థితి చాలా మందికి ఉంటుంది. అది ఏం చేయదండి అంటారు. వాళ్ళకి తెలిసి అదేం చేయదని, మనకెలా తెలుస్తుంది? మన మీదకి వస్తుంటే మనకు భయమే కదా కుక్క. వాళ్ళని ఏం చేయదండి, అది కూడా వాళ్ళు దానికి కావాల్సినవన్నీ సమకూర్చినంత సేపు కూడా వాళ్ళని ఏం చేయదు. అది ఎప్పుడైతే గనక దానికి కావాల్సినటువంటి ఏవైతే గనక ఫుడ్ గానీ ఇతర అవసరాలు గానీ ఎప్పుడైతే గనక నెరవేర్చలేదో అది ఇమ్మీడియట్లీ యజమాని కూడా కాటేస్తుంది. నిజమే, మీరు అన్నది కరెక్ట్ అండి. యజమానిని కూడా చంపిన సందర్భాలు ఉన్నాయండి, 2-3 చోట్ల విన్నాం అలాగా. అది జంతువు అండి. ఇప్పుడు మనిషే చాటి మనిషి. ఇప్పుడు జంతువుకి మనిషికి ఉన్న భేదం ఒకటేనండి, జంతువులకి విచక్షణ లేదు, మనిషికి విచక్షణ ఉంది. అటువంటి విచక్షణ కలిగిన మనిషే ఈ రోజు వివాహేతర సంబంధాలు అనుకోవచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా కోటర ముందు కోసం కావచ్చు, విచక్షణ మర్చిపోయి చాటి మనిషిని చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే కనుక అది జంతువు అండి. దానికి విచక్షణ లేదు, 100% కరుస్తుంది. దానికి కావాల్సింది ఈయనప్పుడు యజమానిని కరుస్తుంది, యజమాని కొడుకుని కరుస్తుంది, ఎవడు దొరికితే వాడిని కరుస్తుంది. దానికి ఏమైనా రూల్ ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ వ్యవస్థను ఏర్పాటు ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆబ్వియస్లీ కరుస్తుంది. సో వీటికి కంప్లీట్ మనం నివారణ చర్యలు చేపట్టాలి అని అంటే గనక ప్రభుత్వం తక్షణం వీటి మీద చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కూడా గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైన జీవోని లాంచ్ చేయాల్సినటువంటి పరిస్థితి, నీడ్ ఆఫ్ ది అవర్ ఈ రోజు పరిస్థితి ఉంది. ఏంటిది అని అంటే గనక ఎవరైతే గనక సమాజంలో డాగ్ లవర్స్, యానిమల్ లవర్స్ అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారో, ప్రెస్ మీట్లు పెడుతున్నారో వాళ్ళందరిది లిస్ట్ కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేయాలి అని అంటే గనక అన్ని మున్సిపల్ కార్యాలయాలకి వాళ్ళ లిస్టును పంపించాలి. పంపించి ఎక్కడైనా సరే కుక్కలు కనిపించినా, కుక్క కాటులు జరిగినా కూడా వీళ్ళే లైబిలిటీ అనే విధంగా సంబంధించిన పోలీస్ స్టేషన్లు కూడా వీళ్ళ యొక్క సమాచారాన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు సదరు ఏదైనా సరే నెగ్లిజెంట్ మేనర్ బై ది యానిమల్ ఏదైనా జరిగితే గనక తక్షణం వీళ్ళందరి మీద
కేసులు రిజిస్టర్ చేసే విధంగా వీళ్ళందరూ బ్యాంక్ అకౌంట్లు కూడా ఏం చేయాలంటే కనుక ప్రభుత్వం ఏదైతే కనుక రేవంత్ రెడ్డి గారు మోటార్ వెహికల్ కొనేటప్పుడే బ్యాంక్ అకౌంట్ ని అటాచ్ చేయాలన్నారో అది కాదండి ఆయన చేయాల్సిన పని. ఎవరైతే కనుక డాగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్లు కలెక్ట్ చేసుకుని జిహెచ్ఎంసీ వెటర్నరీ విభాగానికి అటాచ్మెంట్ చేయాలి. ఎక్కడైనా కుక్కగాడు జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్లీ ఆ బాధితుడు లేదంటే బాధితుల వివరాలు తీసుకుని వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళి ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఫస్ట్ ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు ఒక 10 లక్షలు అయింది అనుకోండి, ఇమ్మీడియట్లీ 10 లక్షలు హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేయాలి వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళి. దాని తర్వాత వాళ్ళ కాంపన్సేషన్ ఒక 20 లక్షలు అనుకోండి, 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళ ఆధార్ కార్డులు బ్యాంక్ అంతా చేయాలి. వీళ్ళు ఈ అకౌంట్లు మార్చేసి వేరే అకౌంట్లు ఓపెన్ చేశారనుకోండి, ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేటట్టు ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఆయన చేయాల్సిన పని ఇది, ఆ పని కాదు. సో మన సుమన్ టీవీ ద్వారా నేను గవర్నమెంట్ కి ఇచ్చే సలహా సూచన ఇదేనండి. రైట్ అండి, చూద్దాం ఈ పాపకి ఏమి న్యాయం జరుగుతుందో మరి. ఎందుకంటే చాలా వాళ్ళ ఫాదర్ వచ్చేసి చాలా నార్మల్ అండి, అంటే ప్రైవేట్ ఎంప్లాయీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆ పాపకి లక్షల్లో ఖర్చు అవుతుంది అక్కడ ఖచ్చితంగా. మరి దాన్ని ఎలా వేవ్ చేస్తారో, ఇటు జిహెచ్ఎంసీ చేస్తుందా, లేకపోతే ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఎవరన్నా వస్తారా, లేకపోతే ఈ డాగ్ లవర్స్ వచ్చి చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ అండి.